హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. దాని చరిత్ర గురించి ఎందుకు జరుపుకుంటారు, ఈ చరిత్ర గురించి సంబంధించిన అన్ని వీడియోలు మీరు ఇప్పటికే చూసేస్తుంటారు. సో ఈ వీడియోలో ఆ విషయాల గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ మే 1 కార్మిక దినోత్సవానికి ఈ 2025లో ఏమన్నా సంబంధం ఉందా? అటువంటి పరిస్థితులు కార్మిక దినోత్సవం జరుపుకోవడానికి ఎటువంటి రివోల్స్ వచ్చాయో, 16 గంటలు ఆపకుండా పనిచేయడము, సరైన కనీస వసతులు కూడా లేని అట్మాస్ఫియర్లో పనిచేస్తున్నప్పుడు కార్మికులందరూ చికాగోలో కార్మికులు ఎలా ప్రదర్శన చేశారు, ఎంత హింసాకాండ జరిగింది తెలిసిందే. అటువంటి వాతావరణం ఇప్పుడు ఇండియాలో కూడా ఉందా? అసలు ఇప్పుడు ఈ మేడే గురించి ప్రస్తావించాల్సినటువంటి సందర్భం ఇదేనా కాదా? ఆ వివరాలు అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇండియాలో చాలా మందికి డ్రీమ్ సాఫ్ట్వేర్ జాబ్స్ చేయడము. సాఫ్ట్వేర్ అంటే ఒక సెటిల్డ్ జాబ్ అనుకోవడము, లక్షల ప్యాకేజ్ వస్తుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎవరితో చెప్పుకోవాలా గ్రాండ్గా ఉంటుంది, లగ్జూరియస్ లైఫ్ బతకొచ్చు, ఈఎంఐలో చాలా కొనుక్కోవచ్చు. ఇది చాలామందికి ఉండే జనరల్ పర్సెప్షన్. ఇది ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఈ బలహీనత ఎప్పుడైతే అర్థమైందో, దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్గా తీసుకుని సాఫ్ట్వేర్ కంపెనీలు క్రమేణా వర్కింగ్ అవర్స్ పెంచుతూ వచ్చినాయి. అది ఎంత దారుణంగా మారిపోయిందంటే ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం కావచ్చు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కావచ్చు, ఏకంగా వర్కింగ్ అవర్స్ని 90 అవర్స్ పర్ వీక్, 70 అవర్స్ పర్ వీక్ అని బహిరంగంగా ప్రకటించే వరకు వెళ్ళారు. అంటే చూస్తూ ఉంటే ఈ సాఫ్ట్వేర్ రంగంలో మాత్రం అప్పుడు కార్మికులు 16 గంటలు ఎక్కువ పనిచేస్తున్నామో మాకు 8 గంటలు చాలు అని పోరాటం చేశారో, ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో కూడా అదే పరిస్థితి ఉంది. కానీ అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే, అప్పటి కార్మికులు ఉద్యమించారు, తమకి సమస్య ఉందని తెలుసుకున్నారు, ఇది మా సమస్య కాబట్టి దీనికోసం పోరాడితే ఏదో ఒక సొల్యూషన్ వస్తుందని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. ఏదో ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఎవరైతే యాక్టివిస్టులు ఉంటారో, ఎవరైతే దీని మీద కన్సర్న్ పీపుల్ ఉంటారో రెస్పాండ్ అవుతున్నారు. కానీ అది ఒక ప్రాబ్లంగా, ఒక జనరల్ ప్రాబ్లంగా ఐడెంటిఫై చేసే సినారియో అయితే ఇప్పుడు కనిపించట్లేదు. దానికి కారణం ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అంత డబ్బులు వస్తాయి, ఒక లైఫ్ స్టైల్కి ఒక పెద్ద అమౌంట్ ఆఫ్ ప్యాకేజ్ ఆఫ్ లైఫ్కి అలవాటు పడిపోయిన తర్వాత డబ్బుతో ముడిపడిన ఈ జీవితంలో దాన్ని వదులుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి 8 గంటలు పనిచేసి తక్కువ శాలరీ తీసుకోవడానికి ఇష్టపడినటువంటి ఒక బలహీనత ఉండడం వల్ల. సో ఒకప్పుడు జరిగింది ఎక్స్టర్నల్ రెవల్యూషన్. ఇప్పుడు తెలియకుండానే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంటర్నల్గా బానిసలుగా మారిపోతున్నారు. వర్కింగ్ అట్మాస్ఫియర్లో ఇమడలేకపోయినా ఇమడాలి, మంచి శాలరీ తీసుకోవాలి, మన పేరు నిలబెట్టుకోవాలి, మనం ఏదైతే అప్పులున్నామో ఐఎంఐలు అన్నీ కట్టుకోవాలి అన్నటువంటి ఒక మైండ్ సెట్ వల్ల వాళ్ళెవ్వరూ కూడా 16 అవర్స్ 17 అవర్స్ పని చేస్తున్నప్పటికీ కూడా, అది కూడా గుర్తిస్తున్నప్పటికీ దాన్ని ఒక సమస్యగా కూడా చెప్పుకోవట్లేదు. 1880లో అది జరిగింది. అప్పుడు రాచరిక వ్యవస్థ చాలా బలంగా ఉంది, ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. కానీ కంపెనీలే ఇప్పుడు తెలియని పరోక్ష రాచరిక వ్యవస్థల్లో ప్రవర్తిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆ ఉద్యోగులు గుర్తించాలి, దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా సరే ఈ అంతర్గత బానిసత్వం నుంచి బయటపడే ప్రయత్నాన్ని ఉద్యోగులు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదే సందర్భంగా ఇంకొక విషయం, తెలంగాణలో గిగ్ వర్కర్స్కి కూడా సరైన వేజ్ స్ట్రక్చర్ అయితే లేదు. వాళ్ళు ఇన్ని గంటలు పనిచేయాలని చెప్పి వాళ్ళకి ఒక లిమిటెడ్ వర్క్ అవర్స్ లేవు, అలాగే వాళ్ళకి ఆదాయం కూడా దానికి ప్రపోర్షనేట్గా లేదు. సో తెలంగాణ ఈ సందర్భంగా మే 1 సందర్భంగా ఒక లా అయితే తీసుకొస్తున్నారు. కాకపోతే ఎక్కడ వేజ్ స్ట్రక్చర్ గురించి అయితే డిఫైన్ చేయలేదు. ఎంతో కొంత వాళ్ళకి హామీ అయితే వస్తుంది. సో ఈ మేడే సందర్భంగా రెండు ముఖ్యాంశాలు. ఒకటి వచ్చేసి సాఫ్ట్వేర్ రంగంలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ బానిసత్వం గురించి అట్లీస్ట్ ఒక ప్రజా ఉద్యమంలో అయితే రావడం. ఇంకొకటి ఇదే సందర్భంలో ఎన్నో కష్టాలు పడుతున్న గిగ్ వర్కర్స్కి తెలంగాణ గవర్నమెంట్ ఒక లా తీసుకురావడం. ఈ రెండు విషయాల గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఫెడరల్ తెలంగాణ.